నమస్కారం. నితీష్ కుమార్ దెబ్బకి ఒక్కసారిగా ఇండియా కూటమి మొత్తం కుబుసాలు కదిలిపోయినట్టే. ఈ మాట కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. అంతకు ముందు మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాతోటి సీట్ల ఒప్పందానికి రావట్లేదు, మేము 4-5 సార్లు అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు, అందుకని నేను పక్కకి వెళ్ళిపోతున్నాను అని మమతా బెనర్జీ చెప్పిన తర్వాత కొద్ది రోజులకే నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసి నరేంద్ర మోడీ వైపు చేరిపోయాడు, అంటే భారతీయ జనతా పార్టీ వైపు. నితీష్ కుమార్ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళటం, భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం ఇదేనో కొత్త కాదు. ఇప్పటికీ ఆయన చాలాసార్లు ఇదే పని చేశాడు. చాలాసార్లు బీజేపీ ఆయన్ని ఆహ్వానించింది. మళ్ళీ తర్వాత బీజేపీ తోటి తేడాలు ఆయనే కొని తెచ్చుకొని ఆయనే బయటకు వచ్చి కాంగ్రెస్ తోటి కలిశాడు. ఇప్పుడు కాంగ్రెస్ తోటి టర్మ్స్ బాగలేవు కాబట్టి మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళిపోయాడు. నితీష్ కుమార్, మమతా బెనర్జీ వీళ్ళిద్దరూ కొట్టిన దెబ్బతోటి ఇండియా కూటమి కకావికలం అయిపోతున్నది. భారతీయ జనతా పార్టీ కావాల్సింది ఇదే. కరెక్ట్గా మరి వాళ్ళు ఎక్కడెక్కడ ట్రిగ్గర్లు నొక్కారో తెలియదు కానీ ఒక్కసారిగా బాంబులు పేలుతూ ఉన్నాయి. నితీష్ కుమార్తో పాటు భారతీయ జనతా పార్టీ సెయిల్ కావటం అనేది భారతీయ జనతా పార్టీకి ఎంత చెడ్డ పేరు తెచ్చిందో నితీష్ కుమార్కి అంత రెట్టింపు తెచ్చింది చెడ్డ పేరు. ఎంత చెడ్డ పేరు వచ్చినా సరే నితీష్ కుమార్ గేమ్ ప్లాన్ క్లియర్గా ఉంటుంది. ఆయనకి ఎక్కడైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో నితీష్ కుమార్ అటువైపు వెళ్తాడు. నితీష్ కుమార్కు ఉన్న చాకచక్యం మమతా బెనర్జీకి లేదు. మమతా బెనర్జీ ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ముక్కుసూటి మనిషి. కాంగ్రెస్తో పాటు ఉండాలి అన్న ప్లాను ఇచ్చిందే మమతా బెనర్జీ. అటువంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి తెగతెంపులు చేసుకుంది. నితీష్ కుమార్ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ వైపు వెళ్ళిపోయాడు. ఇది మొత్తం ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల్లో జరుగుతున్నది. ఒక్కసారిగా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి ఉన్న నితీష్ కుమార్ బీజేపీ వైపు వెళ్ళటం వెనక నరేంద్ర మోడీ, అమిత్ షాలు పావులు కదిపారనేది లోక విదితం, అందరికీ తెలుసు. కానీ నితీష్ కుమార్ ఈ పార్లమెంటు ఎన్నికలు అయ్యే వరకు బీజేపీ తోటి ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ బీజేపీ నుంచి దూరం అవుతాడు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ లోపల బీజేపీ ప్లాన్ ఏంటి అంటే నితీష్ కుమార్ని ఆసరాగా చేసుకొని బీహార్లో పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా చేసుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. లోక్సభ ఎన్నికలని దానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగించుకోవాలి అని బీజేపీ చూస్తూ ఉన్నది. బీజేపీకి లోక్సభ ఎన్నికలు మెయిన్ టార్గెట్. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలని బీజేపీ లైట్గా తీసుకుంటుంది. బీహార్లో ఎక్కువ సీట్లు గెలుచుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షాల ఎత్తుగడ. అందుకు అనుగుణంగానే పావులు కదిపారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. కాంగ్రెస్ దీని నుంచి ఎలా తిప్పుకోగలుగుతుంది? ప్రస్తుతానికైతే అదొక పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ఒక అడుగు కాంగ్రెస్ వైపు వేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. మాయావతి అయితే నేను కాంగ్రెస్ తోటి కలవనని చెప్పేసింది. మమతా బెనర్జీ పరిస్థితి ఇది. ఇంకా కాంగ్రెస్కి మిగిలింది ఎవరు అంటే కేవలం ఒక శరద్ పవార్. శరద్ పవార్కి అక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, క్యాండిడేట్లే లేరు. ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి అసలు కూటమిగా ఉంటుందా, లోక్సభ ఎన్నికల్ని ఫేస్ చేయగలుగుతుందా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. దీని నుంచి బయటపడటానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొత్తం తన ప్రతిభా పాటవాల్ని, తన తెలివితేటల్ని మొత్తాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. మరోవైపు చూస్తే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకి విపరీతమైన స్పందన వస్తున్నది. ప్రజల నుంచి చాలా ఎక్కువ స్పందన వస్తున్నది. అంతకుముందు భారత్ జోడో యాత్ర కన్నా 2-3 ఎక్కువ స్పందన ప్రజల నుంచి కనపడుతున్నది అనేది కాంగ్రెస్ అంచనా. యాత్ర సక్సెస్ అవుతుంది కానీ అవి ఓట్లుగా మారతాయా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇప్పటివరకు క్లారిటీ లేదు. భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్రతోటి ముగుస్తుంది. కాంగ్రెస్ వేచి చూచే ధోరణిలోనే పావులు కదుపుతూ ఉన్నది. చూద్దాం లోక్సభ ఎన్నికల నాటికి మరిన్ని పరిణామాలు ఎంత ఫాస్ట్గా జరుగుతాయో. ఈ దెబ్బ నుంచి కాంగ్రెస్ ఎలా కోలుకుంటుందో, బీజేపీ మరింత విజృంభించి ఎలా పనిచేస్తుందో. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.